అలాగే శ్రీనివాసరెడ్డి గారు అంటారు మా జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవీంద్రనాథ్ రెడ్డి గారిని మా మేయర్ సురేష్ బాబు గారిని ఇద్దరు కడపని భ్రష్టు పట్టించినారంట. ఎక్కడ భ్రష్టు పట్టించినారు? మీరు అసలు చూస్తున్నారా? కడప నగరంలోకి వచ్చి భ్రష్టు పట్టించిన విషయం అది నిజమేనా? మీకు నోటికి ఏం మాట వస్తుంది చెప్పడమేనా? రండి, బయటికి రండి, వచ్చి చూడండి ఆడ భ్రష్టు పట్టింది. మీ మారిగా అనవసరమైన పనులకు కోట్లు నిధులు తెచ్చి దాచుకొని దోచుకోవాలా. కళ్ళకు ఎదురుగా కనపడేటట్టుగా అభివృద్ధి అంటే ఏంది అనేది నిరూపించినటువంటి వ్యక్తులు మా నాయకులు. మా నాయకులని మీరు ఆ విధంగా మాట్లాడతారా? ఈరోజు మాకేం భయం లేదు. మా మేయర్ గారు ఎప్పటికీ ఆయన కడిగిన ఆనిముత్యమే, ఆయన వైట్ పేపరే. కాబట్టి గతంలో మీరు కోర్టుకి వేసినా కూడా మీరు మేయర్గా కొనసాగచ్చని స్టే ఇచ్చినారు. దాన్ని బట్టే మాకు సంతోషము, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇది కేవలం ఎమ్మెల్యే గారి కక్ష సాధింపు కోసమే. కుర్చీ ఎమ్మెల్యే అని అంటారు తప్ప మిమ్మల్ని ఎమ్మెల్యే గారు అని అన్నారు ఎప్పటికీ. అదేవిధంగా మా మేయర్ గారు ఒక 2 నెలలు 3 నెలలు ఉంది అంతే. దానికేమైనా డెవలప్ చేసేట్టు చేసినాడు, దానికి మించి ఏం కాదు. కాబట్టి మీరు కూడా మాజీ ఎమ్మెల్యేగా అని అనిపించుకోవద్దని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. నమస్కారం.